యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో కుర్మ సంఘం నూతన భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుర్మ సంఘ అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. సంఘ భవన నిర్మాణం ద్వారా కుర్మ సమాజానికి ఒక స్థిరమైన వేదిక లభిస్తుందని, సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో కుమ్మర సంఘం నూతన భవన నిర్మాణానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కుమ్మర సంఘం అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తెలిపారు. సంఘ భవన నిర్మాణం ద్వారా కుమ్మర సమాజానికి ఒక స్థిరమైన వేదిక లభిస్తుందని, సామాజిక సాంస్కృతిక కార్యక్రమాలకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సంఘ భవనాలు సమాజ ఐక్యతను పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని ఆయన అన్నారు. ఈ భవన నిర్మాణం పూర్తయిన తర్వాత గ్రామ ప్రజలకు సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించడానికి సౌకర్యవంతమైన వేదిక అందుబాటులోకి వస్తుందని తెలిపారు. అభివృద్ధి పనుల విషయంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షాన నిలుస్తుందని, ప్రతి వర్గం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కుమ్మర సంఘం నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. గ్రామంలో ఈ కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. नमस्तेभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः। आवाहनेमिनि योगाः ओम गणानाय नमः, ओम हेरंबाय नमः, ओम स्कंदपूर्वजाय नमः, ओम మీ బిడ్డగా ఈ గ్రామంలో అన్ని కులాలు కూడా మంచి మెజారిటీ ఇచ్చినటువంటి గ్రామం కాబట్టి ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తాను. ఆ రోజు ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట ప్రకారం ఈ కుటుంబము భవనంతో పాటు ఇక్కడ ఎస్సీ భవనం కానీ, గౌడ భవనం కానీ, ముదిరాజ్ భవనం కానీ అన్ని కుల భవనాలు నిర్మిస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ, గత 10 ఏళ్ళుగా జరిగినటువంటి అభివృద్ధి కూడా మనం వచ్చిన తర్వాత మీ అందరి సహకారంతో ఇక్కడ అంగన్వాడీలు, సీసీ రోడ్లు కూడా పెద్ద ఎత్తున ఇచ్చినాం. మొన్ననే ఇక్కడ మన మాజీ సర్పంచ్ గారు, ఇప్పుడున్నటువంటి సర్పంచ్ గారు కూడా ఈ గ్రామంలో గతంలో మన ఎంపీ గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు ఉన్నప్పుడు స్కూల్ భవనం కోసం మాట ఇచ్చారంటే మొన్న 60 లక్షలతోటి కొత్తగా ప్రొసీడింగ్ తీసుకోవడానికి కూడా ఈ వారం రోజుల్లో ప్రొసీడింగ్ వస్తుంది. అదేవిధంగా ఈ గ్రామాన్ని అన్ని విధాల దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని మాటిస్తూ, ముఖ్యంగా నేను ఒక కుర్మ జాతిలో పెట్టిన కుర్మ బిడ్డగా ప్రభుత్వం నుంచి ఈ భవనానికి అన్ని విధాల సహకరించి నా వంతు కూడా సహకరిస్తానని చెప్పి మాట ఇస్తూ, ఈ భవనం 1 సంవత్సరంలోనే పూర్తి చేసుకొని దీన్ని ఇనాగ్రేషన్ చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ, ఇంకా చాలా మీతో షేర్ చేసుకుంటే కానీ ఇక్కడ